ఏమంటున్నా అంటే ఒకటే ఒక మాట చెప్తున్నానండి. బైబుల్ గురించి నేను చెప్తా, నేను రాసిన పుస్తకం కాబట్టి బైబిల్ గురించి నేను మాట్లాడతా. కానీ మీరు భగవద్గీత అంటున్నారు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి మన యూట్యూబ్లో లైవ్ డిబేట్ పెడతాం. మీరేమంటారు? అవసరం లేదు బ్రదర్. మీరు భగవద్గీత నేను చదవలేదండి. నేను ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మూవ్మెంట్ అనేది ఇది ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ అనేది కేవలం బైబుల్ ఎక్స్పోజ్ చేసేది. భగవద్గీత గురించి తెలిసిన వాళ్ళు నేను తెలుసుకున్నా. మీకు భగవద్గీత ఆన్సర్ కావాలా చెప్పండి. చెప్పేది వినండి. మీరు ప్రతి గ్రామానికి వెళ్ళి మీరు చెప్తున్నారు కదా భగవద్గీతను ప్రచారం చేసుకుంటూ. నేను భగవద్గీత ఎక్కడ ప్రచారం చేసినా, నేను ఎవరికైనా భగవద్గీత ఇచ్చినా, నేను అంటే బైబిల్లో ఉన్న వచనాలు ఇచ్చిన తెలుసా మీకు ఆ విషయం? మీరు చాలా ఇచ్చారు. నేను హిందూ దేవుల పట్టాలు ఇచ్చాను. అమ్మ మీకు ఇష్టమైతే తీసుకుంటాను, ఇష్టమైన తీసుకుంటారు, లేకపోతే లేదు సార్. వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకుంటారు సార్, ఇష్టం ఏదో వద్దంటారు. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు ఒక హైందవుని తరఫున డిబేట్ వస్తా అంటున్నారు, నేను క్రైస్తవ తరఫున డిబేట్ వస్తా. మీరు భగవద్గీత గురించి మీరు మాట్లాడండి, బైబిల్ కోసం నేను మాట్లాడాలి. భగవద్గీత గురించి మా టీం వస్తలేదు సార్. నేను పక్కన ఉంటాను, భగవద్గీత నేను మాట్లాడతాను. మీరు ఒక్కరు కావాలి. నేను పంచానా? నేను ఏ గ్రామంలో ఏ ఊరు ఎవరికైనా ఎప్పుడైనా నేను భగవద్గీత గురించి రావాలి. మీరు నేను చెప్తాను వినండి. ఇప్పటి వరకు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ఎప్పుడైనా భగవద్గీత గురించి ఒక వీడియోనే పెట్టానా? పాయింట్ 1. నేను ఎక్కడైనా ఏ గ్రామాల్లో ఏ మారుమూల గ్రామాలైనా భగవద్గీత నేను ఇచ్చానా? చెప్పండి. నేను ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మొత్తంలో కూడా పాస్టర్లు చేసే మోసాలు, బైబిల్లో ఉన్న లోపాల గురించి మాత్రమే చెప్పాను. నేను గ్రామాల్లో పల్లెల్లో నేను ఇచ్చింది బైబుల్. నేను ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్ రాసి బాబు ఈ పుస్తకాన్ని చదవండి, బైబిల్ ఉన్నాయి తెలుసుకోండి అని అలా హిందువులకి నేను బైబిల్ గురించి, అంటే వాళ్ళు బైబిల్ గురించి తెలిసిన అవకాశం కూడా ఇచ్చా. బైబిల్ ఇలా ఉంటుందా ఓకే అని క్రైస్తవులకి ఇచ్చా. అందుకే నేను ఒకవేళ విలేజ్లో భగవద్గీత ఇచ్చింటే నేను మీతో భగవద్గీత నేను డిబేట్ చేసేవాడిని. నేను భగవద్గీత ఇవ్వలేదు కదా. నేను మాట్లాడాలా? ఇది పాయింట్ రాజుగారు నుంచి చెప్పింది పాయింటే కదా సార్? పాయింటే. ఇప్పుడు సార్ ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ కార్యక్రమం నేను కూడా మేము చెప్పేదేనండి సార్. ఆ కార్యక్రమం నేను ఒకసారి నేను చెప్పేది, ప్రవీణ్ నేను కూడా ఇద్దరం కలిసి ఆ కార్యక్రమం చేసావు సార్. ఆ కెమెరామన్ నేనే. అతను చెప్పండి గ్రామాన మీరు బైబుల్ ప్రచారం చేసి అంటే మీరు ఏమన్నారు? బైబుల్ ఉన్న వాక్యాలు చెప్తా అంటున్నారు కదా. సెక్స్ బూతు వాక్యాలండి. సెక్స్ గురించి ఉంది. బాగా సళ్ళు పిసికించుకోవటం, నోట్లో అంగం పెట్టి చీకటం, బాగా సళ్ళు తాటి గెలల్లాగా ఉన్నాయి, ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయి. ఆ సళ్ళు అట్లా తిరుగుతున్నాయి, ఇట్లా ఊగుతున్నాయి. వాళ్ళు కొడుకు వచ్చేసి తల్లితో సెక్స్ చేశాడు, తల్లి వచ్చి కొడుకుతో సెక్స్ చేసింది. ఏంటంటే ఇది మీ గ్రంథాలు, మీ హైందవ గ్రంథాలు, మీ హైందవులు కదా. సరిగ్గా మాట్లాడు, ఒక మనుషులతో మంచిగా ఉండు, మంచిగా బతుకు, అనేక మందికి మంచి వార్తలు ఎక్కడనే చూపించండి బైబిల్. అనేక మంది మీ గ్రంథాలు మాట్లాడడానికి తెలుస్తున్నాయి. నేను మొదటి నుంచి మీకు తెలుసు, ఎవరి భయపడాలి. మీరు నేను చేసుకుందాం. నేను కూడా చేద్దాం సార్. ఓ పని చేద్దాం సార్, మనం డిబేట్ చేద్దాము. ఓకే సరే. మీరు చెప్పండి రాజుగారు, మీరు భగవద్గీత మీరు వస్తారు కదా, మీకు రాజెవరు ప్రవీణ్ రెస్పాండ్ బ్రదర్. విషయం ఏంటంటే రాజెవరు నాకు సంబంధం ఫోన్ చేసిన కాబట్టి మీరు ప్రవీణ్ హిందూ అని మీకు చెప్పాడా? ప్రవీణ్ హిందూ అని మీకు చెప్పాడా? చెప్పాడా మీకు అని చెప్తుంటే? ప్రవీణ్ హిందూ అని నీకు చెప్పాడు ఎక్కడైనా? ప్రవీణ్ హిందూ కాదా? హిందూ కాదు. క్రిస్టియన్ అండి ఆయన. ఎక్స్ క్రిస్టియన్. బాబు నీ తెలియదు. ఇంకా మీరు ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్ అనుకుంటా, ఆ క్రిస్టియన్ అనుకుంటా జనాలు చాలా పిచ్చోళ్ళు చేస్తున్నారు. మీరు జనాలను గొర్రెలు చేస్తున్నారు. మీరు కాదు మీరు
ఫస్ట్ ఎట్లా వచ్చిండు అంటే నేను ఒక నాస్తికుని నచ్చిండు. దాని తర్వాత యేసుక్రీస్తు అన్నాడు. ఇప్పుడు హైందవ గ్రంథాల మంచిగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నారు? ఒకదానికి సంబంధం ఉందంటారా? నువ్వు మాట్లాడేదానికి మేరీ పూకులో నా మడ్డా తెలుసా? నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మేరీ దేగుతా ఏసు లంచా కొడుకు ఏది దాని పుత్రులు నా మడ్డ పెట్టి దేగుతా. ఈ అమ్మాయి ఎరుపుకు నా కొడక ఏం మాట్లాడు? అరే నువ్వు మాట్లాడేదానికి ఒకదానికి సంబంధం ఉందంటారా? నేను అడిగేదానికి ఒకదానికి సంబంధం. నువ్వు అడిగేదానికి ఏం మాట్లాడుతున్నారా? ఎర్రి పూక అని ఒక నిమిషం సార్. నేను చెప్పింది సార్, మీకు భగవద్గీత డిబేట్ కావాలన్నారు కదా, మేము డిబేట్కి వస్తాం సార్. మేము డిబేట్కి వస్తాము. మరి మీరు బైబుల్లో ప్రశ్న భగవద్గీత సంబంధాలు మేము చెప్తాం. ఓకేనా? ఫైనల్ ఇది ఫైనల్. నువ్వు గెలిస్తే ₹1,00,000 ఇస్తాం. నువ్వు వస్తే ₹1,00,000. నువ్వు గెలిస్తే ₹1,00,000 ఇస్తాం. ఇది ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేసి ₹1,00,000 నాకు అవసరం లేదు. క్రీస్తు నమ్ముకో. గౌరవం ఖచ్చితంగా. నేను కనుక నేను అడిగే ప్రశ్నలకి నేను చెప్పేది ఒరే బాబు ఎన్నో బాబు ఫస్ట్ ఎంతో నేర్చుకోరా బాబు. నీ అమ్మ ఎంతో నేర్చుకో. నువ్వు కనుక బైబిల్లో మేము అడిగే ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్తే మేము ఖచ్చితంగా ఇను బాబు నువ్వు అడిగే ప్రశ్నకి నువ్వు కనుక మేము అడిగే ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్తే ఖచ్చితంగా క్రీస్తుని నమ్ముతాం. మేము అడిగే ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్తే క్రీస్తుని నమ్ముతాం. నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్తే మేము క్రీస్తుని నమ్ముతాం. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే క్రీస్తుని నమ్ముతాం. ఇన్నిసార్లు చెప్పాను, నీకు అర్థమవుతుందా? నీకు ₹1,00,000 బహుమతి ఇచ్చి అరే బాబు నీకు ₹1,00,000 బహుమతి ఇచ్చి నేను మీ మతంలోకి వచ్చేస్తాం ఇద్దరం కూడా. నీకు ₹1,00,000 బహుమతి ఇచ్చి మేము అడిగే ప్రశ్నలు నువ్వు బైబిల్ నుంచి సమాధానం చెప్తే నీకు ₹1,00,000 బహుమతి ఇచ్చి మేము ఆ మతంలోకి వచ్చేస్తాం, క్రైస్తవ మతంలోకి. చెప్పండి మీకు డిబేట్ ఏ టాపిక్ కావాలి చెప్పండి. మీకు డిబేట్ ఏ టాపిక్ కావాలి? మీకు డిబేట్ ఏ టైప్ కావాలంటే మీరే అన్నారు కదా, భారతదేశానికి లేదా ప్రపంచానికి బైబిల్ పనిచేస్తుందా, భగవద్గీత పనిచేస్తుందా? ఈ రెండింటి ఒక్క అంశం మీద డిబేట్. ఈ రెండింటి మీద డిబేట్ అంతే కదా? ఎప్పుడు పెట్టుకుందాం? నేను చెప్తా మీకు. ఇలాంటి వాళ్ళను అడ్డమైన మాత్రం లైవ్ లో తీసుకోవాలి. మీరు పద్ధతి మీరు 100 మందిని తెచ్చుకోండి అబ్బా, మేము ఒక్కళ్ళని తెచ్చుకుంటాం. మీరు ఎంతమంది తెచ్చుకుంటే అంతమంది తెచ్చుకోండి. ఎర్రిపూకు లంజావుడికి లాగా ఉన్నాయి. అసలు ఒకదానికి సంబంధం ఉందంటారా? నీ పెళ్ళం పూకులో నా చెల్లి లంజా పెట్టేసి ఫోన్ పెట్టి